హాయ్ అండి. ఈరోజు చింతతొక్కు దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, అలాగే టిఫిన్స్లోకి ఇడ్లీ, దోశ, చపాతీలోకి కూడా బాగుంటుందండి. రెసిపీ విధానం వచ్చి చూపిస్తాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే ఒక పావు కప్పు వరకు పల్లీని వేసుకొని క్రిస్పీగా వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇలా క్రిస్పీగా వస్తే సరిపోతుంది, పక్కకు తీసుకోవాలండి. అదే ప్యాన్లోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాలు, 10 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాసేపు వేయించుకోవాలండి. ఇలా వేగినాక స్టవ్ ఆఫ్ చేసే ముందు 4 ఎండుమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ పోపు అనేది బాగా చల్లారాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఒక దోసకాయని తీసుకున్నానండి. వాష్ చేసుకొని పైన ఫీలర్తోని తొక్కనంతా తీసుకుంటున్నానండి. ఈ దోసకాయలో సగం ముక్క వరకే యూజ్ చేస్తున్నానండి. సగం ముక్కకి ఇలా విత్తనాలు అనేవి కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి దోసకాయని అనేది. ఇక్కడ మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. ఈ మిక్సీ జారు నేను ఇంతకుముందు చింతతొక్కు పట్టించానండి, అందుకే అలా ఉంది. ఇందులో మనం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చిని వేసుకోవాలండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల చింతతొక్కు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టించుకోవాలండి మెత్తగా. ఇలా మిక్సీ పట్టించుకున్న దాంట్లోనే దోసకాయ ముక్కలను వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టించుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు. దోసకాయ ముక్కలు అక్కడ తాలితేనే బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి అనేది పోపు పెట్టుకోవాలండి. పచ్చడి పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లోని ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూను మినపప్పును వేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిర్చిని తుంచిలో వేసుకోవాలి. ఇంగువ పౌడర్ అండి, ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని పోపు అంతా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పోపు అనేది వేగాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న పచ్చడిని వేసుకొని ఈ పోపులో 1 నిమిషం పాటు పోపు పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతేనండి. ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.